యేసుప్రభు అడ్డుపడి ఏమి చేశాడంటే పూర్తిగా మానవునికి రక్షణను ఏర్పాటు చేసి ఉంచాడు. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ ఏర్పాటులోనికి వెళ్ళిపోతారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ జీవంలోనికి వచ్చేస్తారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ మేలు జరుగుతుంది. అంటే వారిని వెంటాడుతున్న పాపము, వారిని వెంటాడుతున్న దోషము, వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి శక్తుల అధికారములను పూర్తిగా ఆయన పారదోలేవాడుగా ఉన్నాడు. ఎటువంటి శక్తి వెంటాడుతున్నా ఆ ప్రతి శక్తిని ఆయన పూర్తిగా పారదోలేవాడు. ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఎప్పుడైనా చర్చి పాస్టర్, ఆ పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి చెప్పాను. దేవుడు చూపించిన విషయం జ్ఞాపకం చేశాను. ఫలానా కొన్ని సంవత్సరాల క్రిందట మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి పైన నీ తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేశావు పాస్టర్ గారు. అక్కడ నుండి నీకు ఆ సమస్య ప్రారంభమైంది. ఏ సమస్య అంటే నువ్వు సరిగా ప్రార్థన చేసుకోలేవు, సరిగా కూర్చోలేవు దేవుని సన్నిధిలో. నువ్వు పాస్టర్వే, వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నావు, నువ్వు ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన లేకుండా ఉంటా ఉంది, నువ్వు బలహీనమైపోతా ఉన్నావు. అతనిలో ఉన్న శక్తి నీలోనికి వచ్చేసింది. అతను దురాత్మ శక్తితో బాధపడుతాను. నువ్వు సరైన ప్రార్థన జీవితం లేకుండా తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేశావు. అతనిలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. ఆ శక్తి నీలోనికి వచ్చేసింది. నిన్ను ఈరోజు ఆ దురాత్మ వెంటాడుతూ ఉంది. నువ్వు బాగా ప్రేయర్ చేసుకోవాలంటే నిజమే బ్రదర్, నా కోసం నువ్వు ఉపవాసం ఉండి ఒక 3 రోజులు నా దగ్గర ఉండేటట్టు నువ్వు ఏర్పాటు చేసుకుని వచ్చి ప్రార్థన చేయి. నేను ఆ సమస్యల నుండి బయటకు పడలేకపోతున్నాను, ఆ సమస్య నుండి బయటకు రాలేకపోతున్నాను. అది నాకు సమస్య అని అర్థమవుతుంది, కానీ నాకు నా వల్ల కావట్లేదంటే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అడ్డుపడి ఏమి చేశాడంటే పూర్తిగా మానవునికి రక్షణను ఏర్పాటు చేసి ఉంచాడు. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ ఏర్పాటులోనికి వెళ్ళిపోతారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ జీవంలోనికి వచ్చేస్తారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ మేలు జరుగుతుంది. అంటే వారిని వెంటాడుతున్న పాపము, వారిని వెంటాడుతున్న దోషము, వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి శక్తుల అధికారములను పూర్తిగా ఆయన పారదోలేవాడుగా ఉన్నాడు. ఎటువంటి శక్తి వెంటాడుతున్నా ఆ ప్రతి శక్తిని ఆయన పూర్తిగా పారదోలేవాడు. ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఎప్పుడైనా చర్చి పాస్టర్, ఆ పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి చెప్పాను. దేవుడు చూపించిన విషయం జ్ఞాపకం చేశాను. ఫలానా కొన్ని సంవత్సరాల క్రిందట మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి పైన నీ తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేశావు పాస్టర్ గారు. అక్కడ నుండి నీకు ఆ సమస్య ప్రారంభమైంది. ఏ సమస్య అంటే నువ్వు సరిగా ప్రార్థన చేసుకోలేవు, సరిగా కూర్చోలేవు దేవుని సన్నిధిలో. నువ్వు పాస్టర్వే, వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నావు, నువ్వు ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన లేకుండా ఉంటా ఉంది, నువ్వు బలహీనమైపోతా ఉన్నావు. అతనిలో ఉన్న శక్తి నీలోనికి వచ్చేసింది. అతను దురాత్మ శక్తితో బాధపడుతాను. నువ్వు సరైన ప్రార్థన జీవితం లేకుండా తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేశావు. అతనిలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. ఆ శక్తి నీలోనికి వచ్చేసింది. నిన్ను ఈరోజు ఆ దురాత్మ వెంటాడుతూ ఉంది. నువ్వు బాగా ప్రేయర్ చేసుకోవాలంటే నిజమే బ్రదర్, నా కోసం నువ్వు ఉపవాసం ఉండి ఒక 3 రోజులు నా దగ్గర ఉండేటట్టు నువ్వు ఏర్పాటు చేసుకుని వచ్చి ప్రార్థన చేయి. నేను ఆ సమస్యల నుండి బయటకు పడలేకపోతున్నాను, ఆ సమస్య నుండి బయటకు రాలేకపోతున్నాను. అది నాకు సమస్య అని అర్థమవుతుంది, కానీ నాకు నా వల్ల కావట్లేదంటే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం.